శుభములు కలుగు నీకు. కోకా కడితే కొర కొర వెళ్దాం పదమ్మా, డాన్స్ చేయి. మీకు డబ్బులు చాలా అవసరం అంట కదా, మంచి ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేస్తే మంచిగా డబ్బులు ఇస్తాను. హే, నువ్వు అసలు మనిషివా పశువా? ఎరా, నేను రోడ్డు మీద డాన్స్ వేయాలా? నేను నీకు అంత చిప్గా కనిపిస్తున్నానా? నీకంతగా చూడాలనిపిస్తే నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి డాన్స్ చేయించు వెదవా. ఏయ్, చెప్పు తెగిపోద్ది మధ్యలో వచ్చావంటే. ఇప్పటి వరకు వీడే ఇదంతా చేశాడని వీణ్ణి కొట్టాను. నువ్వు కల్పించుకుంటే నీకు చెంపలు పగలగొడతాను. నువ్వు కొడితే చూస్తూ ఊరుకుంటావేంటి? ఊరుకోక ఏం చేస్తారా? తిరిగి కొడతారా? వెళ్ళి ఈవ్ టీజింగ్ కేసు పెట్టానంటే దెబ్బకి లోపలికి వెళ్ళిపోతారు. చూస్తున్నారుగా, జాగ్రత్త. ఈ హాస్రికి చాలా పొగరు, ఎలా అయినా మొత్తం అణిచేయాలి. ముందు పెద్దదాన్ని కంట్రోల్ చేస్తేనే కానీ ఈ చిన్నది కంట్రోల్ అవ్వదు. దీని బలం వారాహియే. కుమారక్క, ఇలాంటి పజిల్స్ చాలా ఈజీ అక్క. నేను చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా ఆడాను. ఇది ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయగలుగుతారు. తెలివైనోడివి, నువ్వు ఈజీగానే చేసిస్తావు. మహామంత్రి తిమ్మరసును కృష్ణదేవరాయలు ఇలా కూడా పిలిచేవారట. ఎలా పిలిచేవారు? ఎలా పిలిచేవారక్క? నాకేం తెలుస్తుంది బాబు, నువ్వు ఇంటెలిజెంట్వి కదా, నీకే తెలియాలి. నువ్వు మమకారంతో అంటున్నావా, వెటకారంతో అంటున్నావా? అయ్యో, నేను నార్మల్గానే అన్నాను. సహవాసం కుదిరేనా, తనతోటే నడిచానా, చిరుమాయల్లో నేను మునిగానా. ఉసురే ఉసురే వెనకే తిరిగే, ఇకపై నీదేనా. ఉసురే ఉసురే వెనకే తిరిగే, ఇకపై నీదేనా. అబ్బా, ఇప్పటిదాకా వారాహిని ఫాలో అయినప్పుడు ఈ నొప్పి ఏం తెలియలేదు. ఇప్పుడు తను లోపలికి వెళ్ళిపోయాక ఎక్సైట్మెంట్ తగ్గిపోయాక అబ్బా తను నొప్పి వేస్తున్నాడు రా బాబు. కాలేమైనా ఫ్రాక్చర్ అయిందా ఏంటి? మొత్తానికి వారాహి అయితే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయింది. మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు.
ఇంత కష్టంలో ఉంటే ఏ మనిషికైనా పెళ్లి మీదకి మైండ్ వెళ్తుందా? మనం అంత టెన్షన్ పెట్టినా వాళ్ళు దాన్ని టెన్షన్లో ఫీల్ అవ్వట్లేదా? అంటే దాని అర్థం వాళ్ళని ఇంకా ఎక్కువ టెన్షన్ పెట్టాలనా? మనం ఈ 6 months తర్వాత ఆ డబ్బు తిరిగి అడగమనుకుంటున్నారా? లేదంటే నిజంగానే వాళ్ళు మనం ఇచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చేస్తారా? వాళ్ళని ఇంకా ఎక్కువగా టెన్షన్ పెట్టాలమ్మా. కాదు విక్కీ, ఏం చేసినా వాళ్ళని ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పెట్టలేము. ఎందుకు పెట్టలేం బాబాయ్? ఎలా అమ్మా? వాళ్ళని మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన మనిషితోనే వాళ్ళని మళ్ళీ ఏడిపిస్తాను. అంటే శేఖర్? వచ్చేసానమ్మా. ఏంటి మీరు సాల్వ్ చేయని సమస్యలు మళ్ళీ వచ్చాయా ఏంటి? పర్లేదమ్మా, చెప్పండి. అది ఎలాంటిదైనా మనం క్లియర్ చేసేద్దాం. అది మొదలెట్టాల్సిన సినిమా టైపా, మొదలెట్టి మధ్యలో ఆగిపోయిన సినిమా టైపా, రిలీజ్కి వచ్చి రీల్ డబ్బాలాగా ఆగిపోయిన టైపా? ఏ టైప్ అయినా పర్వాలేదు, చెప్పండమ్మా, చెప్పండి, చేసేద్దాం. ఏంటి బాబు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? నిప్పు తగలగాని ఉప్పు కూడా చిటపటలాడుతుంది బాబాయ్. ఇది అలాంటిదే. మొన్న మనకి సాయం చేశాడు కదా, అందుకే వాయిస్ పెంచాడు. చెప్పమ్మా, నేనేం చేయాలి? ఓ పెళ్లి సంబంధం చెడగొట్టాలి. ఎవరిది? మీ కూతురుది. నాకు కూతుళ్ళు లేరే. ఏ కృష్ణమ్మ కూతుళ్ళు నీకు పుట్టలేదా? వికీ, అది అమ్మా, ఇతని ఎక్స్ట్రాలకి కోపం వచ్చి. కోపం వస్తే కంట్రోల్ తప్పుతావా? క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడతావా? సారీ అమ్మా. శేఖర్ గారు, మీ కూతురు సునైనాకి పెళ్లి సంబంధం కుదిరిందని మీకు తెలుసా? ఆహా, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. అయితే వినండి. మీరు సునైనాకి కుదిరిన సంబంధాన్ని చెడగొట్టాలి. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది చెడగొట్టాలి. సంబంధం చెడగొట్టాలా?